మొత్తం అయితే మాఫ్ చేయలేడు, ఆయన గిట్ల చేయలేడు అక్కడ. కానీ రైతు బంధు అయితే ఒకటి పడ్డది. రైతు బంధు ఇప్పుడు మరి ఈయన దాంట్లో ఎట్లుంది మరి రైతు బంధు? రైతు బంధు అంటే 10 ఎకరాల వరకు ఇస్తాను అంటున్నాడు, కానీ జనవరి నుంచి స్టార్ట్ చేస్తానని చెప్తున్నాడు, కానీ చూడాలి. నమ్మకం ఉందా మీకు పడుతుంది? నాకైతే నమ్మకం 100% ఉన్నది చేస్తాడని. చేయని వాళ్ళకైతే తెలియదు కానీ 100% అయితే చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త సంసారం ఆయన 10 ఏళ్ళ సంది వెళ్ళిండు కాబట్టి అన్ని అనుభవాలు ఉన్నాయి. ఈయన కొత్తగా చేస్తుండు కాబట్టి ఇది తప్పులు జరుగుతుండొచ్చు అంతే, కానీ కేసీఆర్ హయాంలో ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు వచ్చినాయి మిషన్ భగీరథ పథకం కింద. మీకు వచ్చినాయి? మాకు రాలేవు. మీకు రాలేవు? అసలే రాలేవు. అసలుకే అసలే నల్ల పెట్టినోడే లేడు అక్కడ. నల్లలు ఫిట్ చేసిపోయారు కానీ ఒక్క డ్రాప్స్ కూడా రాలేదు. ఒక్క డ్రాప్ కూడా రాలేదు. ఒక్క డ్రాప్ రాలేదు. కెమికల్ ఇల్లే తాగుతున్నాం మేము. ఇంకా కెమికలే. అన్ని కంపెనీ ఇంకా కెమికల్. మొత్తం అయితే మాఫ్ చేయలేడు, ఆయన గిట్ల చేయలేడు అక్కడ. కానీ రైతు బంధు అయితే ఒకటి పడ్డది. రైతు బంధు ఇప్పుడు మరి ఈయన దాంట్లో ఎట్లుంది మరి రైతు బంధు? రైతు బంధు అంటే 10 ఎకరాల వరకు ఇస్తాను అంటున్నాడు, కానీ జనవరి నుంచి స్టార్ట్ చేస్తానని చెప్తున్నాడు, కానీ చూడాలి. నమ్మకం ఉందా మీకు పడుతుంది? నాకైతే నమ్మకం 100% ఉన్నది చేస్తాడని. చేయని వాళ్ళకైతే తెలియదు కానీ 100% అయితే చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త సంసారం ఆయన 10 ఏళ్ళ సంది వెళ్ళిండు కాబట్టి అన్ని అనుభవాలు ఉన్నాయి. ఈయన కొత్తగా చేస్తుండు కాబట్టి ఇది తప్పులు జరుగుతుండొచ్చు అంతే, కానీ కేసీఆర్ హయాంలో ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు వచ్చినాయి మిషన్ భగీరథ పథకం కింద. మీకు వచ్చినాయి? మాకు రాలేవు. మీకు రాలేవు? అసలే రాలేవు. అసలుకే అసలే నల్ల పెట్టినోడే లేడు అక్కడ. నల్లలు ఫిట్ చేసిపోయారు కానీ ఒక్క డ్రాప్స్ కూడా రాలేదు. ఒక్క డ్రాప్ కూడా రాలేదు. ఒక్క డ్రాప్ రాలేదు. కెమికల్ ఇల్లే తాగుతున్నాం మేము. ఇంకా కెమికలే. కెమికల్. అన్ని కంపెనీ ఇంకా కెమికల్.